వన్ నేషన్ వన్ ఎలక్షన్ స్వాగతిస్తున్నాం. జమిలి ఎన్నికలకు మద్దతుగా ఉన్నాం. అభివృద్ధి జరగాలంటే దేశం మొత్తం ఒకే ఎన్నికలు జరగాలి. అదాని వ్యవహారంలో వాస్తవాలు నెగ్గు తేల్చాలని మొదటి నుంచి తాము ఒకే స్టాండ్లో ఉన్నామని బీఆర్ఎస్ ఇప్పుడు ప్రజల పక్షాన ఉంటోంది. భూభారతి బిల్లు గురించి చర్చలు జరుపుతున్నాయి. స్టడీ చేసిన తర్వాత మాట్లాడతాను. తిరుపతి పట్టణంలో యాదవుల సంఖ్య, శ్రీకృష్ణుని వారసులమైనటువంటి యాదవులం, రెండోది తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి, ప్రపంచానికే ఒక ప్రఖ్యాతగాంచినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని ఉదయం ఆ ద్వారం, మరి వైకుంఠ ద్వారం కానివ్వండి, లేకపోతే ఆలయ ద్వారం, గుల్ల మెరాసి అంటే మా యాదవుల ముద్దుబిడ్డ, వంశపారంపర్యంగా వాళ్ళ కుటుంబాల సభ్యులే ఆ ద్వారం ఓపెన్ చేయడం అనేది ఆనవాయితీ. అయితే ఇక్కడ తిరుపతి పట్టణంలో హయ్యెస్ట్ జనాభా ఉన్నటువంటి యాదవ బిడ్డలు ఎంతో కష్టపడి ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి సంఘభవనం నిర్మించాలని చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు చాలా ప్రాంతాలలో జాగలు కొని, అది దూరం ఉంటే ఇబ్బంది అవుతుంది, పట్టణంలో ఉండాలి, రోడ్డు పక్కన ఉండాలని మరి ఈ యొక్క స్థలాన్ని కొనడమే కాకుండా దీన్ని బ్రహ్మాండంగా కన్స్ట్రక్షన్ చేసి ఇక్కడ యాదవులకు, యాదవ కుటుంబాలకు ఉపయోగపడే విధంగా ఈ యొక్క నిర్మాణం చేపట్టడం, దాంట్లో ఫంక్షన్ హాల్ కానివ్వండి, రెండోది రూమ్స్ కానివ్వండి, అంటే ఒక 36 రూమ్ల వరకు కూడా వస్తాయని వాళ్ళు ప్లాన్ చేయడం జరిగింది. ఇది రాబో కాలంలో అంటే ఇంకా ఏడాదిన్నర లోపట మరి బ్రహ్మాండంగా కన్స్ట్రక్షన్ చేసి సంఘం ఆధ్వర్యంలో కమ్యూనిటీకి పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుంది అన్నటువంటి గొప్ప సంకల్పంతో నిర్మాణం చేస్తున్నటువంటి మా పెద్దలకు అందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ, నేను నిన్న తిరుపతికి రావడం, నిన్న సాయంత్రం కానీ ఉదయం కానీ నాతో మాట్లాడినప్పుడు నేను వచ్చి చూసిపోతా అని చెప్పి, నాది కూడా సంపూర్ణమైనటువంటి సహకారం, సహాయం అన్ని విధాలుగా ఉంటుంది అని చెప్పి నేను వాళ్ళకి చెప్పిన. వచ్చే వారం 10 రోజులలో వాళ్ళు కూడా హైదరాబాద్కు వస్తున్నారు. తప్పకుండా నా సాయం కూడా వారికి ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే నేను కూడా ఈ యొక్క యదువంశం అంటే మేము మా యొక్క బంధుమిత్రులే కాబట్టి నాది కూడా బాధ్యత ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ నిర్మాణంలో నాది కూడా పాత్ర ఉంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రెండోది, మా వియ్యంకుడు అయినటువంటి పుట్టా సుధాకర్ యాదవ్ గారు ఉదయం వారిని కూడా కలిసిన వారు కూడా వారి సహకారం ఉంటుందని చెప్పారు. కాబట్టి ఇది అందరి సహకారం, మరి అందరూ తలా ఇంత చేస్తేనే ఒక బ్రహ్మాండమైనటువంటి నిర్మాణం జరుగుతుంది. అయితే దీంట్లో అన్నా రామచంద్ర మేజర్ షేరు ఆయన్నే చేసిండని నాకు చెప్పినారు. వారికి మా కులపక్షాన, సంఘపక్షాన నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. తప్పకుండా మీరు దినదిన అభివృద్ధి చెందాలి. ఎందుకంటే సంఖ్యాపరంగా తిరుపతి పట్టణంలో, తిరుపతి కానీ తిరుమలలో కానీ మాది బ్రహ్మాండమైనటువంటి సంఖ్య అందరికీ తెలిసిందే. ఆ రోజు గొల్ల మండపం అంటే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉన్నప్పుడు ఆ గొల్ల మండపాన్ని మా కుల పెద్దలు ఆ రోజు పాల వ్యాపారం చేసి నిర్మించింది. దాన్ని తీసేద్దాం, దాన్ని కూల్చేద్దామని కొన్ని ప్రయత్నాలు జరిగినాయి. ఆ రోజు దాని మీద కూడా గొడవ చేయడం జరిగింది ఆ రోజుల్లో. కాబట్టి తప్పకుండా ఐక్యత అనేది అవసరం ఉన్నది. నేను మా సంఘ మిత్రులకు కూడా చెప్పింది ఒకటే, మీరు ఐక్యతగా ఉండండి, ఐక్యతతో చాలా సాధించవచ్చు. భవిష్యత్తు కూడా మన చేతిలోనే ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తూ, డాక్టర్ గుణశేఖర్ యాదవ్ గారు కూడా 50 లక్షలు ఇచ్చారట, వారికి కూడా అభినందన.
సార్ తెలంగాణలో భూ వివాదాలకు పరిష్కారం చూపేదిగా భారతీయ ఒక తీసుకొస్తున్నారు సార్. ఏమ్మా భారతీయ చట్టం తీసుకొస్తున్నారు సార్ తెలంగాణలో. దానిపైన మీ కామెంట్. నేను వచ్చింది దేవుడి దర్శనానికి, రెండోది ఇక్కడ వచ్చింది మా వాళ్ళ ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చిన, అది వేరే రూపంలో చెప్తా. ఇప్పుడు నిన్ననే పెట్టిరు చట్టం, ఈరోజు డిస్కషన్ ఉంది. అక్కడ ఏం జరిగిందో నేను ఉదయం నుంచి చూడలే, నేను తిరుమల దర్శనం చేసుకొని నేరుగా ఇక్కడికే వస్తున్నా కాబట్టి అవన్నీ వివరాలు చూసిన తర్వాత సాయంత్రం కానీ రేపు కానీ మాట్లాడతాను. సార్ నిన్న జనరల్ ఎలక్షన్ పైన రాజమండ్రిలో సీఎం గారు ధర్నా చేశారు. ఎవరు చేశారు? సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ధర్నా చేశారు. జమిలీ ఎలక్షన్ కాదు అది, కాదు సార్, దానిపైన ధర్నా చేయకూడదు. జమిలీ ఎలక్షన్ కోసం కాదు, అది ఆదాని మీద జరిగినటువంటి ఏదైతే అమెరికాలో జరిగినటువంటి ఆదాని మీద, ఆదానిని వెంటనే అరెస్ట్ చేయాలని కానీ, లేకపోతే అమెరికా ఏదైతే వాళ్ళ మీద ఎలిగేషన్ పెట్టింది కానీ, ఇక్కడ ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే నరేంద్ర మోడీ గారు ఆ అంశం లోపల వాళ్ళు నిన్న ధర్నా చేశారు. ధర్నా చేసినప్పుడు ఒక డిమాండ్ చేసారు, బీఆర్ఎస్ పార్టీ కూడా ఆ విషయంలో సపోర్ట్ చేయాలని. నిన్ననే హరీష్ రావు గారు అసెంబ్లీలో చెప్పినారు, మేము డే 1 నుంచి ఆ ఇష్యూ మీద మేము ఉన్నాం. డెఫినెట్గా ప్రజాస్వామ్యంలో ప్రజల పక్షాన్నే మేము ఉంటాం తప్ప ఎవరో పెద్దవాళ్ళ పక్షాన ఉండేటువంటి అవకాశం ఆస్కారం ఉండదు. మేము ఏదున్నా ఫెయిర్గానే చెప్తాం తప్ప ఈ దాగుడు మూతలాట మాకు తెలియదు. తప్పకుండా ప్రజల పక్షాన నిరంతరం పోరాటం చేసేటువంటి పార్టీగా మేము ఉంటాం. సార్ జనరల్ ఎలక్షన్ పైన మీ కామెంట్. జమిలీ ఎలక్షన్ సంతోషమే కదా. జమిలీ ఎలక్షన్ అనేది, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది చాలా అత్యంత అవసరమైనటువంటి, అంటే ఎప్పుడో 1947 ఆ సందర్భాలలో జరిగినటువంటి పరిస్థితులు కాలక్రమేణా దారి తప్పిన ఎలక్షన్లని. రెండోది వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే అన్ని ఎలక్షన్లు, అంటే మండల స్థాయి నుంచి తీసుకుంటే మీకు మున్సిపాలిటీస్ కానివ్వండి, కార్పొరేషన్లు కానివ్వండి, అసెంబ్లీ కానివ్వండి, సేమ్ టైం పార్లమెంటు కానివ్వండి, అన్నీ జరగడం మూలాన ఖర్చు తక్కువవుతుంది. రెండోది గవర్నమెంట్ అనేది బ్రహ్మాండంగా పర్ఫామ్ చేసుకోవచ్చు. మీకు అందరూ తెలుసు, ఒక గ్రాడ్యుయేట్ ఎలక్షన్ వస్తుంది, లేదు ఒక బై ఎలక్షన్ వస్తుంది, లేకపోతే ఏదైనా మున్సిపల్ ఎలక్షన్స్ వస్తాయి. 5 నెలల వరకు కోడ్ ఉంటుంది. 5 నెలల వరకు కోడ్ ఉంటే ఏం యాక్టివిటీ చేయనీకే రాదు. కాబట్టి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది చేయడం మూలాన తప్పకుండా ప్రజలకు కూడా మేలు జరుగుతుంది. రాజకీయ పార్టీలో కూడా ఖర్చులు తగ్గుతాయి, ఫెయిర్గా ఎలక్షన్ జరిగిపోతుంది. ఎవరు గెలిచినా కానీ బ్రహ్మాండంగా గుడ్ గవర్నెన్స్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. సార్ గత 10 ఏళ్ళుగా